రైట్. ఇక కేటీఆర్ ఏమన్నాడు, అసలు కేటీఆర్ అన్న మాట ఏంటి అనేది కూడా చూడాలి. రేవంత్ ముక్కు నెలకు రాస్తావా, ఎందుకు ఏమైందే? రుణమాఫీ కాలేదని తేలిపోయింది, మీ మంత్రినే కాలేదని స్పష్టం చేశారు. ఎవరు? దామోదర్ రాజనరసింహ. ఎప్పుడు ఎవరు సన్నాసులు, ఇప్పుడు ఎవరు సన్నాసులు? కొత్త కంపెనీలు దేవురడుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి. సీఎం రేవంత్కు కేటీఆర్ సూచన. ఏమని చెప్పిండంటే, నిన్న దామోదర్ రాజనరసింహ అన్న ఏమన్నాడంటే, 100కు 100% కాలే, మా ఊళ్ళోనే 300 పైసలకి ఏమో చాలా ఉన్నాయి. అరే అది నా దగ్గర ఉన్నది, ఒక్క నిమిషం, దాని వాస్తవాలు కూడా మా ముఖ్యమంత్రి చూపెట్టాలి. మళ్ళీ మా ముఖ్యమంత్రి ఫీల్ అవుతాడండి. అసలే యనుమల రేవంత్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం ఉన్నది మాకు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా తెలవాలి కదా. రైట్, రాన్న దామోదరన్న ఏడున్నవే. ఇక చూడు, ఇక్కడ చూడుర్రి, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాలే అంటాడు. మళ్ళీ ఈ పంచాయతీ మనకెందుకు? ఇగో రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఇగో చూడుర్రి, రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగని విషయం వాస్తవమే. నేరేడుగుంటలో 345 మంది రైతులకు 2.81 కోట్ల రుణమాఫీ వర్తించింది. ఇంకా 127 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది అని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. 345 మంది రైతులకు గాను 127 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉన్నదని చెప్పారు. ఒక గ్రామానికి సంబంధించిన పంచాయతీ. ఇదే విషయాన్ని కేటీఆర్ చెప్పిండు. ఏమని అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు ఉంటారండి. 60 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉంటారు. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఏమనుకున్నారు అంటే, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. ఏమని అన్నారంటే, వీళ్ళ కేబినెట్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒక్క సంవత్సరంకి కడుపు మార్చుకుంటే 40,000 కోట్లు వస్తాయన్నారు. ఆ తర్వాత మా కేబినెట్ 30,000 కోట్లు అన్నది. తర్వాత 26,000 కోట్లతోని అసెంబ్లీలో తీర్మానం చేసిరు. 17,977 పైచిలకు అనుకుంటా రుణమాఫీ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. చేసింది ఎంతమందికి? వీళ్ళే సమాధానం పట్టుమని 20 లక్షల మందికి కూడా చేయలే. అంటే ఇక్కడ రుణమాఫీ కాలేదని కేటీఆర్ చెప్పే విషయం వాస్తవమే. దీంట్లో అబద్ధం ఏమీ లేదు, దీంట్లో ఆలోచించాల్సిన విషయం కూడా ఏమీ లేదు. రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని వెల్లడించాడు కదా. అంటే రుణమాఫీ జరగాలని అడుగుతున్నారు కదా. ఈ విషయాన్ని ఇట్లుంచితే తెలంగాణలో 400 మంది 2 రైతులు చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు రైతు బీమా లేదండి. ఇప్పటికీ ఇంకా కూడా తెలంగాణ పల్లెలు అల్లాడిపోతున్నాయండి. దీనితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న మా ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనకి వెళ్ళారు. మొదటగా వెళ్ళినప్పుడు 48 కోట్లు అన్నాడు. నిన్న వచ్చేటప్పుడు అదేంది శంషాబాద్ ఎయిర్పోర్టే కదా, ఆడ దిగిండు 1.78 కోట్లతో వచ్చినా అన్నాడు. దాంట్లో ఇంటి పక్కన ఉన్న మా మెగా కృష్ణారెడ్డియే 15,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ అద్రపోయి అక్కడ పోయి చేసుకుందామని చేసుకున్నారు. విషయం ఏంది అంటే, ఒక్క కంపెనీ కూడా కార్యరూపం దాల్చలే. గతాన్ని చెప్తున్నా, ఇప్పటిదానికి ఇప్పటిది కాదు కానీ 48,000 కోట్లలో ఒక్క కంపెనీ కూడా పునాది రాయలే, తట్టడం మట్టి తీయలే, కొబ్బరికాయ కొట్టలే. మరి ఎంత అబద్ధమైన అసత్యమైన పూరితమైన ప్రకటనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని ఇట్లుంచితే ఉన్న కంపెనీలు పోకుంటుంటే కాపాడు రేవంత్ రెడ్డి అనే కాడికి వచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పేది అది విషయం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంపెనీలన్నీ వలసబోతున్నాయి, రుణమాఫీ జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం,